మున్సిపల్ ఎన్నికల వేళ వర్ధన్నపేట అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం రాజుకుంది. 6 గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లుగా తెలంగాణ పనులను ప్రజలను వంచిస్తోందని మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ధ్వజమెత్తారు. వర్ధన్నపేట నియోజకవర్గంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ది పనులే తప్ప ప్రస్తుత కాంగ్రెస్ హయాంలో జరిగింది శూన్యమని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలను ప్రజలు గమనిస్తున్నారని, మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పడం ఖాయమంటున్న ఆరూరి రమేష్తో మా ప్రతినిధి సుధాకర్ ఫేస్ టు ఫేస్. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం కొనసాగుతుంది. ఒకవైపు అధికార కాంగ్రెస్ పార్టీ, మరొక వైపు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పోటాపోటీగా ఢీకుంటున్నాయి. గెలిపే లక్ష్యంగా ముందుకు పోతున్నాయి. ప్రతి ఓటర్ను కలిసి ఓటు అభ్యర్థిస్తున్నారు. అదేవిధంగా ఆయా పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ, లేకుంటే మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనం వర్ధన్నపేట మున్సిపాలిటీలో ఉన్నాం. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకులు ఆరూరి రమేష్ కృషి చేస్తున్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. ఎలా ఉంది సార్? అంటే వర్ధన్నపేటలో పరిస్థితి ఎలా ఉంది? అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికలంటే అధికార పార్టీకి కొంత అనుకూలంగా ఉంటాయి. మీరు కూడా చాలాసార్లు చూశారు. కానీ ఇప్పుడు అధికార పార్టీని ఎలా ఢీకొనబోతున్నారు? వర్ధన్నపేట మున్సిపల్ ఏర్పడ్డ తర్వాత నూతనంగా ఇక్కడ గులాబీ జెండా ఆ రోజు ఎగరవేయడం జరిగింది. ఒక ఆలోచనతో, దూరదృష్టితో ఈ వర్ధన్నపేట గ్రామ పంచాయతీని మున్సిపాలిటీ చేసుకోవడం జరిగింది. ఆ రోజు ఈ కేంద్రాన్ని ఒక మున్సిపాలిటీగా చేస్తే అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని కేసీఆర్ గారి సహకారంతో ఆ రోజు మున్సిపల్ మంజూరు చేసుకొని అనేక నిధులు తీసుకొచ్చి దాదాపు 275 కోట్ల నిధులు ఈ నూతన మున్సిపాలిటీలో మేము ఖర్చు పెట్టడం జరిగింది. మరి అప్పుడు జరిగిన పనులు ఈరోజు ఈ మున్సిపల్ ప్రజల కండ్ల ముందు ఉన్నాయి. గతంలో గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో నేను శాసనసభ్యునిగా ఉన్న అప్పుడు జరిగిన పనులు ఇక్కడ ప్రజలు గమనిస్తున్నారు, చూశారు. కాబట్టి మళ్ళీ కారు గుర్తు రావాలి, మళ్ళీ కేసీఆర్ గెలవాలి, మున్సిపల్ బీఆర్ఎస్ అయితేనే అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే మాయ మాటలు చెప్పి మార్పు అని ప్రచారం చేసి అనేక హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి ఏ ఒక్కటి కూడా నెరవేర్చకపోగా తట్టెడు మట్టి ఈ మున్సిపాలిటీలో పోసిన పాపాన పోలే. జీవోలు తెచ్చి చూపెట్టడం తప్ప, ఇక్కడ మంజూరైనవి పక్కకు తీసుకుపోవడం తప్ప ఏ ఒక్క పని కూడా గ్రౌండ్లో కనిపించలేదు. పైపెచ్చు ఆ రోజు వేసిన సీసీ రోడ్లను విధ్వంసం చేసి అస్తవ్యస్తం చేసి మరి పైప్ లైన్ కోసం తవ్వుతున్న పరిస్థితి కూడా మరి నేను ఏ గల్లీకి పోయినా మరి ప్రజలు నాతో చెప్పడం, నేను చూడడం కూడా జరుగుతుంది. అందుకనే మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగింది. మళ్ళీ బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ అయితేనే మరి తప్పకుండా ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది. అదేవిధంగా మరి మార్పు అని మాయమాటలు చెప్పిన ఈ ప్రభుత్వానికి మున్సిపల్ బీఆర్ఎస్ని గెలిపించి మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఒక ఇండికేషన్ పంపాలని ఈ మున్సిపాలిటీ ప్రజలు ఇక్కడ ఎదురు చూస్తున్నారు. వచ్చే 3 ఏళ్ళు కూడా మేమే అధికారాలు ఉంటాం కాబట్టి బీఆర్ఎస్కి ఓటేస్తే వచ్చే లాభం ఏంటి? బీఆర్ఎస్కి ఓటేస్తే అభివృద్ధి జరగదు అంటూ అధికార పార్టీ చెప్తుంది. ప్రజలకి ఇవి ఎక్కుతుందా? ప్రజలు దీన్ని విశ్వసించే ఛాన్స్ ఉంటుందా? ప్రజలు పూర్తిగా అవగాహన వచ్చింది కాంగ్రెస్ పైన. ఎందుకు అంటున్నానంటే ఎన్నికల ముందు, ఎన్నికల మేనిఫెస్టోలో, ఎన్నికల ప్రచారంలో అనేక హామీలు ఇచ్చింది కదా. ఏది ఇయ్యడు, ఈ 2 ఏళ్ళు కాలే, ఇంకా నువ్వు ముందు కూడా ఏం చెయ్యలేవు, నువ్వు 3 ఏళ్ళ అధికారంలో ఉన్నా ఇంకా ఏదున్నా నీతోటి కాదు. పేదల ముఖంలో సంతోషం కనపడాలంటే కేసీఆర్ రావాలని డిసైడ్ అయిండు. ఎప్పుడు వస్తాయి ఎలక్షన్లను చూస్తాను. దానికంటే ముందు ఏ ఎలక్షన్ వచ్చినా ఒక ఇండికేషన్ ఇవ్వాలని మన సర్పంచ్లో కావచ్చు, ఈరోజు మున్సిపాలిటీలో కావచ్చు, రేపు ఎంపీటీసీలో కావచ్చు, ఎంపీపీలో కావచ్చు, జెడ్పీటీసీలో కావచ్చు, జెడ్పీ చైర్మన్లో కూడా, కార్పొరేషన్లో కూడా ఇదే ఫలితం ఉండబోతుంది. థ్యాంక్ యూ సార్. మొత్తంగా చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా వచ్చే 3 ఏళ్ళ అధికారంలో ఉంటే చేసేది ఏముంది అంటూ కూడా ఆరూరి రమేష్ ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ప్రజలు అన్ని గమనిస్తున్నారు, ప్రజలకు అన్ని విషయాలు తెలుసు.
బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తారు. వర్ధన్నపేట మున్సిపాలిటీపై ఎగిరేది గులాబీ జెండా అనేది అభిప్రాయంగా కనిపిస్తుంది. కెమెరామెన్ సదానందంతో సుధాకర్, మహాన్యూస్, వరంగల్.